తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రశంసించడం హాట్ టాపిక్ గా మారింది. తాను అడగగానే దుబ్బాక నియోజకవర్గానికి స్కిల్ వర్సిటీ కేటాయించినందుకు సీఎం రేవంత్ కు కొత్త ప్రభాకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో తమ ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో దుబ్బాకకు సరైన నిధులు రాలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేస్తే నష్టపోయేది తామేనంటూ కొత్త ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మరి నిజంగా దుబ్బాక నియోజకవర్గం గత ఎన్నో సంవత్సరాల నుంచి వెనుకబడ్డది వాస్తవం. మరి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మరి గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మరి సరైన నిధులు రాలేదు. ఇది జగమెరిగిన సత్యం. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని కూడా నేను డైరెక్ట్ కూర్చొని 1 to 1 ఒక అర్ధగంట సేపు కూర్చొని సమస్యలన్నింటి మీద కూడా చెప్పడం జరిగింది. మరి ఆయన సానుకూలంగా స్పందించిండు. ఖచ్చితంగా నియోజకవర్గంలో నేను మీకు ఏం కావాలో మరి నేను నిధులు కానీ ఇంకా డెవలప్మెంట్ సంబంధించిన ఇష్యూస్ మీద వస్తే ఖచ్చితంగా ఇస్తాను మాట ఇచ్చిండు. మరి ఇప్పటికైతే మరి స్కిల్ యూనివర్సిటీ అండ్ ఒకటి ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ కూడా ఎడ్యుకేషన్ మీద కూడా 2 కొత్తగా స్కీమ్లు వచ్చినాయి. మరి దాంట్లో నాకు 2 కావాలంటే మరి ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు. మరి సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా ఆదేశాలు కూడా కలెక్టర్ ఆఫీస్ కూడా ల్యాండ్ అక్విజిషన్ కోసం కూడా మరి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మొన్న జరిగిన అసెంబ్లీ కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన కమెంట్స్ సొంత పార్టీ బీఆర్ఎస్ తో పాటుగా ఇటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారినాయి. వాస్తవానికి కొత్త ప్రభాకర్ రెడ్డి కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి అసెంబ్లీలో దుబ్బాకకు స్కిల్ యూనివర్సిటీని కేటాయించాలంటూ కూడా ఆయన ఒక వినతి పత్రం ఇచ్చారు. దాన్ని అడిగిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుబ్బాకకు స్కిల్ యూనివర్సిటీని కేటాయించారు. ఈ నేపథ్యంలో దుబ్బాక ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ కొంత హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ అభివృద్ధికి అందరూ సహకరించాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కంటే ముఖ్యంగా దుబ్బాక నియోజకవర్గానికి గత బీఆర్ఎస్ హయాంలో కేటాయించిన నిధుల కంటే ఇప్పుడు ఎక్కువ నిధులు వస్తున్నాయి. ఒకవేళ అభివృద్ధిని సహకరించకపోతే తామే నష్టపరుచినట్లు అయిద్దంటూ కూడా దుబ్బాక ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాస్తవానికి కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నుంచి బీఆర్ఎస్ నుంచి గెలిచారు. ఈయన మెదక్ జిల్లాలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న హరీష్ రావుకు ప్రధాన అనుచరుడుగా ఉంటూ వస్తారు. సీనియర్ ఎమ్మెల్యే కూడా గత అసెంబ్లీలో కూడా ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. అంతకుముందు ఎంపీ కూడా మెదక్ ఎంపీగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా దుబ్బాక ఎమ్మెల్యే అంటే వాస్తవానికి పెద్ద పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడ కూడా ఆయన యాక్టివ్ గా పాల్గొంటాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా ఎక్కడ కూడా విమర్శలు చేసిన దాఖలాలు ఉండవు. వాస్తవానికి సౌమ్యుడిగా అందరినీ కలుపుకుపోయేవాడిగా కూడా కొత్త ప్రభాకర్ రెడ్డికి పేరుంది. వాస్తవానికి రాజకీయ అంటే వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉంటూ వస్తారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఉద్దేశించి ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ సొంత పార్టీలో కొంత చర్చనీయాంశంగా మానే. ఒకవైపు ప్రతిరోజు కూడా కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కవిత కావచ్చు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ముఖ్యంగా కాంగ్రెస్ సర్కార్ను హామీలు అమలు చేయడం లేదంటూ కూడా దుమ్మెత్తిపోతున్న నేపథ్యంలో సొంత పార్టీ ఎమ్మెల్యేనే అటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యంగా రేవంత్ రెడ్డి పరిపాలనను కొనియాడటం కొంత చర్చగా మారింది. ఈ నేపథ్యంలోనే కొంత సొంత పార్టీలు కూడా ఈయన కామెంట్స్ మీద చర్చ జరుగుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ రోజు నుంచి కూడా పెద్ద ఎత్తున ఆయన కామెంట్స్ ను వైరల్ కూడా చేస్తున్న పరిస్థితి. ఇందులో భాగంగానే సొంత పార్టీ బీఆర్ఎస్ తో కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ మీద కొంత నాయకులు కావచ్చు, కింద స్థాయి క్యాడర్ కూడా మాట్లాడుకోవడం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా దుబ్బాకకు స్కిల్ యూనివర్సిటీని కేటాయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రశంసించడం కొంత రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. థ్యాంక్ యూ నరేష్.